ఏపీలో సాయి కృష్ణ లాకప్ డెత్ సిట్ రిమాండ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. నేను మన దగ్గరే చెప్పాగా. నాగరాజు అరెస్ట్ చేశారు, సిట్ రిమాండ్ రిపోర్ట్ కూడా విడుదలైంది. రిపోర్ట్ కూడా సాయి కృష్ణది లాకప్ డెత్, స్టేషన్లో కొట్టిన గాయాల వల్ల చనిపోయాడు. ఎందుకు ఇన్ని రోజులు ఈ మిస్సింగ్ అనే డ్రామా నడిచింది? అదృశ్యం కేసు, అదృశ్యం అదృశ్యం అంటూ. అంటే ఇప్పుడు ఏపీలో ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నది కూటమి ప్రభుత్వం, కానీ ప్రజలు ప్రతిదీ జగన్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటున్నారు, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డితోనే పంచుకుంటున్నారు. సాయి కృష్ణ కేసులో మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి అనబడే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వచ్చేదాకా ఆ కేసు కదల్లా, సిట్టు వేయడం కానీ ఏది కదల్లా. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఇది తెలిసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చి బాధితుల్ని వాళ్ళ పక్కన నిలబడడం, వాళ్ళ పక్కన వాయిస్ వినిపించడం, వాళ్ళ తరపున ప్రశ్నించడం అనేవి జరిగాయో, వైసీపీ మాజీ మంత్రులు కూడా ప్రశ్నించారు. అప్పటి నుంచి వైసీపీ మాజీ మంత్రులు ప్రశ్నించారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏకంగా డైరెక్ట్గానే అడిగాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే కదా అన్నీ బయటకు వచ్చినాయి. అప్పుడే కదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబాన్ని పిలిపించుకొని కూర్చోబెట్టి మాట్లాడి అడిగి తెలుసుకొని అప్పుడు కేసు పెట్టి యాక్షన్ తీసుకోమన్నారు. అప్పటిదాకా ఎందుకు చేయలే? మనిషి మిస్సింగ్. ఇక్కడ ప్రతిపక్ష పార్టీతో పని లేదు, ప్రతిపక్ష పార్టీ నాయకులు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఒక పరిపాలనా యంత్రాంగం ఉంది. ఈ విషయం మా ప్రజల్లో మొత్తం అంతా కూడా చర్చ నడుస్తోంది. ఇది వెంటనే సీరియస్గా తీసుకొని మన హోమ్ మినిస్టర్ అనితమ్మ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మొదట్లోనే ఇవాళ చేసిన పని ఆ రోజే చేస్తుంటే ఇదంతా ఉండబోదుగా. కానీ చేయలా. ఇప్పుడు ఏదేమైనా మిస్సింగ్ అనే ఒక చిన్న కారణంతో దీన్ని భూస్థాపితం చేసేద్దాం అనుకున్నారు. అదృశ్యం అనే మాటతో చేద్దాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల డామిట్ కథ మొత్తం అడ్డం తిరిగిపోయింది. అందుకని ఇప్పుడు ఏమైంది, మరి ఏదో ఒక చర్య చెయ్యాలిగా, అది జరుగుతోంది అంతే.